హాయ్ అండి. మటన్ కర్రీ చేసే విధానము. మటన్ ఫస్ట్ కడగాలి. దీనికి 4 భాగాలు చేసుకోవాలి. చేసుకున్నాక ఒక భాగం కారం వేసుకోవాలి. కేజీ మటన్ ఒక చెంచాడు పసుపు, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ కలుపుకొని ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, మెంతి, పుదీనా, ఉల్లాకు, కళ్యామాకు వేసుకొని ఎర్రగా ఫ్రై అయ్యాక చూడాలి. ఎర్రగా వేగినాక మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని కలుపుకొని మంచిగా సగం ఉడికేదాకా ఫ్రై చేసి పెట్టాలి. ఇప్పుడే నీళ్ళు పోయద్దు. నీళ్ళు పోస్తే మంచిగా ఉండదు. మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉడకనియాలి. సగం ఉడకాలి. ఉడకలే చూసుకొని ఇలా నీళ్ళలో పెట్టి చూసుకుంటే సగానికి ఎక్కువనే ఉడికింది. ఉడికిన వాళ్ళే ఇంట్లో వేసరి పోసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని కోసిన పచ్చిమిర్చీలు మీదికే వేసుకోవాలి. అవి ఉప్పు కారం సూపు పడితే మంచిగా ఉంటాయి తినడానికి. ఒక చెంచా కురక పొడి వేసుకోవాలి. మంచిగా ఉంటుంది. ఒక చెంచా కొంచెం వేస్తున్నా. ఇది కలుపుకొని సరిపోదు. కొంచెం కారంలో ఉప్పు లేని కారపొడి కొంచెం ముక్క పట్టాలని ఉప్పు వేసినా మరి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. మీకు సరిపోయేంత వేసుకోండి. మీదికి వెళ్ళి కొత్తిమీర వేస్తున్నా. కొంచెం టేస్ట్ కొరకు ధనియాల పొడి వేస్తున్నా. ఒక 5 నిమిషాలు ఉంచనిద్దాము. ఉడికిందా లేదో చూసుకుంటే ఉడికింది, మంచిగానే ఉంది. కొంచెం రుసుకు చూడాలి. కొంచెం సూప్ ఎక్కువ పోసుకోవాలి. ఇలా గిన్నెలో సూప్ ఎక్కువ పోసుకొని మంచిగా బొబ్బెర్లు వేసుకోవాలి. బొబ్బెర గుడాలు, కారపూస, గారెలు, బొబ్బెర గుడాలలో కొంచెం సూప్ పోసుకొని